హలో అండి అందరికీ ఈరోజు దేవీ నవరాత్రుల్లో మూడో రోజు పూజ కోసం నేను విధంగా చేసుకున్నాను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకైతే ముందుగా లేవగానే బయట అయితే ముగ్గు పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా నైవేద్యం కోసం ఏర్పాట్లు చేసుకున్నానండి. నేను రాత్రి ఇలా పూజా సామాగ్రి అంతా తోమ పెట్టుకొని రెడీగా పెట్టుకుంటానండి. పొద్దునకి కొంచెం పని సులభం అయితే అవుతుంది పూజ కోసం. పూజా సామాగ్రి అన్నింటికి కూడా నాకు ఏమేం కావాలో అంట్లకి కూడా ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా నా నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. నేను రోజు పొంగల్ అయితే నైవేద్యంగా చేసుకున్నానండి అమ్మవారికి. ఈ విధంగా కూడా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని కూర్చొని ఇంకా ప్రశాంతంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి. అమ్మవారికి ఎప్పట్లాగే తాంబూలం ఇంకా నైవేద్యం అన్ని కూడా సమర్పించుకొని చక్కగా నామస్తోత్రాలు అయితే చదువుకున్నానండి. కాసేపు ఈ రోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి ఆ అన్నపూర్ణాదేవి అష్టోత్తరనామాలు ఇలా లలితా శాస్త్రం కూడా చదువుకున్నానండి. ఈ రోజు పూజ అయితే చాలా త్వరగా అయినట్టు అనిపించిందండి నాకు. ఇంకైతే పూజ అయిపోగానే కూడా ఈ విధంగా అయితే ధూపం అయితే వేసుకొని మంగళహారతి పాట కూడా కొనుక్కొని హారతి కూడా ఇచ్చేసానండి. ఈ రోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయింది. మీరు కూడా నమస్కరించుకొని మళ్ళీ కలుద్దాం.